న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రోహిత్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కేసులో ఇరికిస్తున్నారు. తాండూరు బీఆర్ఎస్ నేతలు ఫైర్. తాండూరులో 3.6 కిలోల గంజాయి పట్టివేత. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. బీజేపీ పార్టీ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన. పైలట్ రోహిత్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే కేసులో ఇరికిస్తున్నారని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, నేతలు పట్ల నరసింహులు, నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు నేతలు మాట్లాడారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై నెల 15న జరిగిన డ్రగ్స్ కేసులో కుట్రలు దాగి ఉన్నాయని తెలిపారు. అది కావాలని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఆయనకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆయనకు ఎంత అనగదొక్కినా అంత బంతి ఎంత భూమి కొడితే అంత హైట్ ఎదుగుతుందో అంత వరకు ఎదుగుతుంది. ఆల్రెడీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు, అదేవిధంగా మంత్రి కూడా అవుతాడు. లేనిపోయిన అబద్ధాలు పెట్టి యూత్ మీద డ్రగ్స్ అంటారు. డ్రగ్స్ ఎక్కడ ఉన్నా తాండూరులో ఒకసారి పట్టుకుంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు పట్టుకొని దాన్ని డ్రగ్స్ని రుజువు చేయండి అని కోరుకుంటూ ఈ అవకాశం నీటితోటి అనేక మంది రైతులు మహిళల్ని మనం కోటీశ్వరులు చేస్తామంటున్నాం. రైతులు ఆ రోజు కోటీశ్వరులు అవుతుంది, కానీ ఆ ప్రాజెక్టును అడ్డుకున్నది ఎవరు? మీరు కాదా? ఇట్లాంటి కార్యక్రమాలు ఇచ్చిపెట్టేసి కేవలం తాండూరు ప్రాంతం కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి ఆదరణను ఓర్చుకోలేక రోహిత్ రెడ్డి గారు ఈనాడు జిల్లా పార్టీనే ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తిని మనం డ్యామేజ్ చేస్తే పార్టీ ఏదో మునుగుతుంది అనుకుంటున్నారా? మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నాం, రోహిత్ రెడ్డి ఫ్యామిలీ వెంట ఉన్నాం, నిలుస్తాం. కూడా నమ్ముతున్నది. నమ్మే విధంగా మనోహర్ రెడ్డి కానీ పోలీసులు కానీ వ్యవహరించిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. ఇంకోటి డ్రగ్స్ రోహిత్ రెడ్డి గారు డ్రగ్స్ వాడిండు అని ఒక బోకస్ ప్రచారం చేస్తుంది. రోహిత్ రెడ్డి గారిపై పెట్టిన కేసు ఆర్మ్స్ యాక్ట్ తప్ప డ్రగ్స్ది ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ డ్రగ్స్దే సంబంధం ఉన్నట్ల పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసినప్పటికీ ఆల్రెడీ మా అడ్వకేట్ కానీ మా రోహిత్ రెడ్డి కానీ రీటెస్ట్ కోసం మేము అప్లై కూడా చేసుకున్నాం. 0.26 గ్రామ్స్ ఏదైతే డ్రగ్స్ దొరికిందో అంటే మీరు పెట్టిండ్రు ఆడ, మేము ఆ కిట్టులకు నమ్మం. ఏ కంపెనీ కిట్ తోటి నువ్వు టెస్ట్ చేసినావు? పోలీస్ మీదే, డాక్టర్లు మీ వాళ్ళే, ప్రభుత్వం మీదే. మీరు డ్రగ్స్ పెడతారు, రేపు ఇంకా AK-47 పెడతారు, AK-57 పెడతారు, అన్ని పెడతారు. అన్ని తట్టుకోనికి కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్న తాండూరు నియోజకవర్గంలో ఇది గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను. అదేవిధంగా సరే 2018 నుంచి 2023 వరకు తాండూరులో కూడా గంజాయి కానీ అదేవిధంగా డ్రగ్స్ కానీ లేకుంటే ఫారెన్ లిక్కర్ కానీ లేకుంటే కర్ణాటకకి వెళ్ళి తెచ్చి తాండూరులో అమ్ముతున్న లిక్కర్ కానీ కూడా దొరకలేవు ఆ 5 సంవత్సరాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 25-26వ సంవత్సరం తాండూరులో దాదాపు 25 సార్లు తాండూరులో గంజా పట్టుకున్నట్లు ఆన్ ది రికార్డు ఆబ్కారీ ఆఫీస్లో ఉన్నది. సివిల్ పోలీస్ 20 సార్లు 20 కేసులు చేసినట్లు ఆన్ ది రికార్డు ఉన్నది. నేను అబద్ధం చెప్తలేదు. ఇట్లా అంటే గంజాయి మీరు వచ్చినాక చాలా అయిందా, మేమున్నప్పుడు చాలా అయిందా అనేది ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాండూరులో క్రైమ్ రేటు మేమున్నప్పుడు ఎంత ఉన్నది,
మీరు 2 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేట్ ఎంత ఉన్నదో అది కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇవన్నీ ఉట్టి గాలి మాటలు కాదు, మీరు తెలుసుకున్నాలి. అదేవిధంగా రేపులు ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని జరిగినాయో, రోహిత్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలలో ఎన్ని జరిగినాయో అది కూడా తెలుసుకున్నాలి. మర్డర్లు కానీ, ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ, ఇవన్నీ మీరు వచ్చినాక అవుతున్నాయి కాబట్టి మా మీద యాదు నింద పట్టగాల్సి మీదేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ తాండూరు ప్రజలు చాలా విఘ్నులు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిరు, ఎన్ని డంక్ డమారా గోకర్ణ వేషాలు వేసిరు, ప్రజలు మోసపోయి మీకు గెలిపించడం తప్ప మీది ఏది లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి మీరు ఎక్క సమయం తీసుకోకుండా మరి తాండూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన నడుస్తుంది. ఇది 3వసారి ప్రజాపాలన. 3వసారి ప్రజాపాలనకు తాండూరుకి ఎన్ని నిధులు వచ్చినాయో మున్సిపల్ చైర్మన్ గారు చెప్పాలి. తాండూరులో 3.6 కిలోల గంజాయి పట్టివేత. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో సమీపంలో బుధవారం తాండూరు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గౌతాపూర్ సమీపంలోని ఓ పాలిష్ యూనిట్లో కార్మికుడిగా పనిచేసే బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండీ ముస్తాకిన్ వద్ద 3.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కు తరలించినట్లు వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2026 ఉదయం 8:30కి మా తాండూరు ప్రొవిషన్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ టీమ్కి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నాకు ఇన్ఫర్మేషన్ చేరవేగా నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, మా డిపిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా టీము అక్కడ ఈ అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి, అతని పేరు ముస్తాకిన్ సన్ ఆఫ్ అమిదర్ రెహమాన్ అనే వ్యక్తి, ఈ బీహార్కు చెందిన వ్యక్తి. ఇతను గంజాయి బీహార్కు చెందిన బైరియా విలేజ్, సిక్తియా అండ్ కతిహార్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి. ఇక్కడ ఆ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గర వర్క్ చేస్తూ అతను గంజాయి అమ్ముతున్న సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం మేరకు మా టీం వెళ్ళి అక్కడ రైడ్ చేయగా అతను 3.6 కిలోలు 6 కిలోల గంజాయిని అతని ఇంట్లో లభించింది. అతని ఇంటిని సెర్చ్ చేసి చూడగా ఇంట్లో 3.66 కేజీ గంజాయి లభించింది. ఆ గంజాయిని సీజ్ చేసుకొని అతని తదుపరి విచారణ జరిపినాము. ఆ విచారణ జరిపితే అతనే బీహార్ నుంచి ట్రైన్లో తెచ్చుకొని ఇక్కడ ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇక్కడ కంటిన్యూ చేసే వాళ్ళకి రెగ్యులర్గా అమ్ముతున్నట్టు చెప్పడం జరిగింది. అతని స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అతన్ని ఆ మొత్తం గంజాయిని సీజ్ చేసి ఎవరో కన్జ్యూమర్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలనలో భాగంగా సీఎం గారి ఆదేశాల మేరకు అనుకోండి, ఇది మేము మా అధికారులు, పై అధికారులు, మా డైరెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి మా డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఇది విస్తృతంగా ఈ వికారాబాద్ జిల్లాలో ఈ ఎన్డీపీఎస్ సబ్స్టాన్సెస్ గంజాయి కానీ ఇంకా వేరే ఇతర మత్తు పదార్థాల గురించి మేము స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. ఈ చర్యలో భాగంగా ఎవరు ఇక్కడ గంజాయి కానీ వేరే ఏ అడ్వర్టైన్స్ కానీ అమ్ముతున్నట్టు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు వస్తే మీరు ఇమ్మీడియట్గా మాకు తెలియజేయండి. మొన్న రీసెంట్ కూడా ఇక్కడ 1.2 కేజీ గాంజా తాండూరులోనే సీజ్ చేసి ఒక పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్. చాలా కఠినమైన చర్యలు చేసి వీళ్ళను బైండ్ ఓవర్ చేసి మళ్ళీ ఇంకొకసారి దొరికినట్టయితే బ్రీచ్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ అఫెన్స్ దాటితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి గంజాయి మీద వేరే మత్స్యకారుల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇతన్ని ఇప్పుడు రిమైండ్ పంపించడం జరుగుతుంది. ఎంత సార్ గ్యాంగ్ దొరికింది? 3.66 కేజీ. వాటి విలువ సార్ వాల్యూ అరౌండ్ 88,000 90,000. ఈ గాంజా పేరు సార్? గాంజా అంటే ఇప్పుడు వెరైటీ కొంచెం శీలావతి వెరైటీ లాగా అనిపిస్తుంది చూసినంత వరకు. మన పేరు అనేది స్పెసిఫిక్గా చెప్పలేదు. మంచి క్వాలిటీ గంజా అవుతుంది. ఏ ఏరియాలో దొరికింది సార్? ఏ ఏరియాలో పట్టుకోరు? ఏరియా స్టోన్ పాలిష్ గౌతాపూర్ ఏరియాలో అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఇతను అక్కడ ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. ఆ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. స్టోన్లో
స్టోన్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడా? అక్కడ లేబర్కి వాళ్ళకి తెలిసినది అమ్ముతాడు. నేనే కన్జంప్షన్ తెచ్చుకున్నా అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అమ్ముతాడు? గతంలో ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా అమ్ముతానంటే మనకి మాత్రం ఈ రోజు దొరికింది, ఇంతకుముందు దొరకలేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి పోల్ కంబేను, బీజేపీ పార్టీ రైతు మోర్చా నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి, యుగంధర్ గౌడ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు చిట్టి భజన్న, కొత్తగా ఎన్నికైన ఆర్మూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాన్ శ్రీను, బొట్టురాజు, పెర్కిట్ అరుణ్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది. ఎందుకోసమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో రైతాంగానికి గత ప్రభుత్వము పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వము పెట్టుబడి భరోసాగా 5,000 ఇచ్చింది. మేము 7,500 రూపాయలు ఇస్తాం ఒక ఎకరానికి అని చెప్పడం జరిగింది. దానితో పాటు ₹1,00,000 మాఫీ చేస్తా అని చెప్పిండు. మీరు బ్యాంకులలో కొన్ని రైతులందరూ కూడా బ్యాంకులలోకి వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, మేము 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేయలేకపోతున్నారు. రైతులందరూ అనేక రకాలుగా చీడపీడతో కానీ అతివృష్టితో కానీ అనావృష్టితో కానీ నష్టపోతూ ఉన్నారు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయినారు. ఒక పక్క అన్నమో రామచంద్ర అని చెప్పి ఈ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో 23,000 ఎకరాలు ఎర్రజొన్న పంట పండించినటువంటి రైతులు ఎర్రజొన్న పంట వ్యాపారస్తులు సిండికేట్ అయి రైతులు నష్టపోతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ రైతాంగాన్ని పట్టించుకునే పాపాన పోలేదు. ఇప్పటికైనా కానీ ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా, మీకేమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పటి వరకు రైతులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయి పడ్డ మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసాని వెంటనే బకాయి పడ్డటువంటి రైతు భరోసాని వేయాలి. పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇవ్వలేదు కనుక అందరికీ 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఎర్రజొన్న పంట రైతులు నష్టపోతూ ఉన్నారు కనుక రేవంత్ రెడ్డి మీరు కళ్ళు తెరిచి రైతులకు కుంటాలకు 4,500 రూపాయల చొప్పున కొనుగోలు చేసే విధంగా మీరు ప్రోత్సహించాలని చెప్పి మీరు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని, లేకుంటే మీ మెడల్ వంచైనా కానీ రానున్న రోజుల్లో రైతులందరూ మీ గుణపాఠం చెప్తారని చెప్పి ఈరోజు ఆర్మూర్ సబ్ కలెక్టర్ సాక్షిగా ఈ యొక్క ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీ మొదటి జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ రామ్నందుకు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఎన్ ప్రశాంత్ కుమార్ మరియు మున్సిపల్ కమిషనర్కి 2వ వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ, మధుసూదన్ యాదవ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రోడ్డు వెడల్పు తగ్గించాలి, 60 ఫీట్ల నుండి 30 ఫీట్ల వరకు తగ్గించాలని కొడంగల్ మున్సిపల్ చైర్మన్కి మరియు కమిషనర్కి కోరడం జరిగింది. కొడంగల్ మున్సిపల్లో వినాయక చౌరస్తా నుండి గౌరారం రోడ్ వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 30/30 ఫీట్ల వెడల్పు రోడ్డును 15/15 ఫీట్ల వరకు పరిమితం చేయాలని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఎన్ ప్రశాంత్ కుమార్ గారికి మరియు కమిషనర్ బలరాం నాయక్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ, మధుసూదన్ యాదవ్ మరియు మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ 2వ వార్డు కౌన్సిలర్. ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ నందు మీటింగ్ ఉన్నందున నేను వెళ్ళినాను. అక్కడ కమిషనర్ మరియు చైర్మన్ కార్డ్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేసినాను. రోడ్ వైడింగ్ కోసం అక్కడ వినాయక చౌరస్తా నుండి టెంపుల్ వరకు 30 ఫీట్స్ రోడ్డు చేస్తానంత 15 ఫీట్స్ వరకు చేయమని వినతి పత్రం అందజేసినాను. పబ్లిక్ అది చాలా కోరుతున్నారు, వద్దని అంటున్నారు. కనీసం 15 వరకైనా చేయమని చెప్తున్నారు. ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీలోని కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ ఆధ్వర్యంలో మన కొడంగల్ మున్సిపాలిటీ మీటింగ్ స్టార్ట్ అయింది. దానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు వస్తారని చెప్పి తెలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి మేము వెళ్ళడం జరిగింది, కౌన్సిలర్ గారితో సహా. అయితే కాకపోతే కలెక్టర్ గారు రాలేకపోయినారు. దానికి బదులుగా కలెక్టర్ గారికి వినతి పత్రం
పంపించాలని చెప్పి చైర్మన్ గారికి, ప్రశాంత్ గారికి మరియు కమిషనర్ మరణ్ సింగ్ నాయక్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొడంగల్ మున్సిపాలిటీలో కూడా మీనాక్షి వలస నుండి మన గవర్నమెంట్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ భాగంగా రోడ్డు మధ్య నుండి ఇటు 30 అటు 30 ఫీట్లు తీసుకుంటామని చెప్పి మార్పు చేయడం జరిగింది. దానికోసం ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకంగా మా దగ్గరకు వచ్చి అంత పెద్ద ఎత్తున 30 ఫీట్లు తీసుకోవద్దు, దాన్ని తగ్గించాలని చెప్పి మాకు వాళ్ళు అడుగుతా ఉన్నారు. దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 30 60 ఫీట్ల బదులు 15 30 ఫీట్లు తీసుకుంటే పబ్లిక్ మంచి ఉంటుంది, ఇల్లు వాళ్ళకు కూడా బాధ లేకుంటుందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయం చైర్మన్ గారు కానీ, కార్డ్ ఆఫీసర్ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని అందరు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ 6వ డివిజన్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో కీర్తిశేషులు అబ్బగోని సదానందం గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు అబ్బగోని సాయి గౌడ్ మరియు నవోదయ యోజన సంఘ ఆధ్వర్యంలో కేకే స్వర హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, గట్కేసర్ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ సహకార బ్యాంక్ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మేకల నరసింహారావు, నాయకులు బిజిలి సదానంద్, ఎండీ సిరాజ్, గఫార్, లక్ష్మీ నరసింహ, కేకే స్వర హాస్పిటల్ ఎండీ డాక్టర్ మోతి శ్రీకాంత్ యాదవ్, నవోదయ యోజన సంఘ సభ్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరే ఇది పరిస్థితి తీసుకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఉన్న పైల్వాన్పురం గ్రామం దగ్గర బూనాది గాని కాల్వకు నీరు రావడానికి ముఖ్య కారకులు 2004 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన దీవెన వల్లే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గోదావరి నీళ్లు బూనాది గాని కాల్వకు రావడానికి 260 కోట్లు నిధులు కేటాయించి బూనాది గాని చెరువు నీళ్లతో నిండి ఉండడం ఇక్కడి ప్రాంతం రైతుల కళ్లలో చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారని మీడియా ద్వారా పార్శ్వం సత్యరెడ్డి, రేసు బుచ్చిరెడ్డి, బత్తిని సహదేవ్, బద్దం కరుణ, పవన్ కుమార్ రెడ్డి, రేకల ప్రభాకర్ మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని, ఎమ్మెల్యేని కించపరిచే విధంగా మాట్లాడితే బాగుండదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, స్థాయిని మించి మాట్లాడే విధానం మార్చుకోవాలని, స్థాయిని మించి మాట్లాడవద్దని నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, చుట్టుపక్కల గ్రామ రైతులు, కార్యకర్తలు పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 4 గ్రామాల సర్పంచులు పైల్వాన్పురం, రెడ్డిరేపాక, కంచనపల్లి, ఈ గౌసనారు మొత్తం 10 గ్రామాలకు ఈ మన ప్రియతమైన నాయకుడు కుంభం అనిల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, వారి నాయకత్వంలో మనకు ఈ మేలు జరిగిందంటే 10 గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 269 కోట్లు కేవలం బునాది గాని కాలువకే వెచ్చించి పనులు డెవలప్మెంట్ చేస్తుంటే అపోజిషన్గా ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు 100 కోట్లు పెట్టి వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకోరు తప్ప ఏ ఒక్క చుక్క నీళ్లు రాలేదు. గతంలో సరిగా పురుషోత్తం రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఈ కాలువను మొత్తం మోత్కూరు దాకా సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు చేసిన కార్యక్రమం ఇది. ఏ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పక్షాన కూడా ఈ కాలువ గురించి చేసిన దాఖలాలు లేవు. మరి వాళ్ళు మాట్లాడుతూ ఒక ఆయనేమో నీళ్లు పాసినోటు అంటాడు, ఒక ఆయనేమో ఎవరికో పుట్టిన బిడ్డని ముద్దాడవలసిన పని ఉందని అంటాడు. మరి వాళ్ళకు పుట్టిన బిడ్డే వాళ్ళే చదువుకుంటే మరి వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి పెంచి పెద్ద చేసిన తర్వాత మరి ఈరోజు వాళ్ళు చేయలేని పని ఆ బిడ్డ మన దగ్గరికి వస్తే మనం చేసిన తప్ప. మరి ఇది మాట్లాడేటప్పుడు చాలా మాట్లాడవచ్చు, కానీ వ్యక్తిగతంగా చూసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విమర్శించాలంటే విమర్శించండి, ఏదైనా తప్పు జరిగితే విమర్శించండి,
కానీ వ్యక్తిగత జోలికి పోయి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇది ఖబర్దారు హెచ్చరిస్తున్నాం. మండల పార్టీ తరపుకెళ్ళి సత్రెడ్డి గారు ఎనలేని కృషి చేసి ఈ కాలువకు ఒక సంవత్సరం ఆయన నిరంతరం ఎమ్మెల్యే తోటి మమ్మల్ని ఎప్పుడు రారి అంటే మేము ఒకసారి పోయేది ఒకసారి పోకపోయేది, రోజు ఆడ కూర్చొని ఇది మీ కాలువ పైల్వాన్పురం చెరువు నింతే 10 గ్రామాలు సస్యశ్యామలం అయితే అని సత్రెడ్డి గారిని ఎన్నో ప్రెషరు ఆయన అందరి మన్నలు పొంది ఆ ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని ప్రతిరోజు కాలువ గురించి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కాలువని త్వరగా 10 కోట్లు దీప్తి హోటల్ కాడ 10 కోట్లు పెట్టి నేషనల్ పర్మిషన్ తీసుకొని ఇమ్మీడియట్లీ దాన్ని శాంక్షన్ చేసి మాకు అందించినందుకు 10 మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36వ వార్డులో ఎన్నికల్లో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్గా గెలిచిన 28 రోజుల్లోనే 14 లక్షల రూపాయల తన సొంత నిధులతో మురుగు కాల్వల మరమ్మతులు, రహదారులు, ఖాళీ స్థలాలు, పారిశుద్ధ్య పనులు చేపట్టిన వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్నను మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్ణపు సోమయ్య, కమిషనర్ రాజేశ్వర్, కాలనీ వాసులు, వివిధ సంఘాల నేతలు శాలువతో ఘనంగా సత్కరించి అభినందించారు. వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న 28 రోజులు పనిచేసిన దినసరి కూలీలు, పారిశుద్ధ్య కార్మికులను శాలువతో సత్కరించి దుస్తులు అందించారు. ఎన్నికలు జరిగి గెలిచినటువంటి ముత్యం వెంకన్న గారు ప్రమాణ స్వీకారం తర్వాత రోజు నుండి ఈ రోజు వరకు అంటే 28 రోజులుగా చప్పట్లు కొట్టండి. ఉన్నారా కప్పు వెళ్ళండి. బట్టలు తీసుకున్న తర్వాత మొత్తం ఇక్కడ బ్యానర్ దగ్గర నిలబడి సభ్యులందరికీ వారికి పాదాభివందనం తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే నేను గత నెల 45 డేస్ కింద ఏదైతే నేను మాట ఇచ్చినో ఎలక్షన్లు నిలబడ్డప్పుడు నన్ను కనుక గెలిపించినట్టయితే నేను ఇక్కడున్న పరిస్థితులు చూస్తే డ్రైన్లు సరిగా లేవు, ప్లస్ చెట్లు అన్ని ఓపెన్ ప్లాట్లో చెట్లు బాగా పేరుకుపోయి పందులు, కోతులు, కుక్కల బెడదలు చాలా ఉన్నాయి, చాలా దోమలు. దాంతో ఇక్కడ ఉన్న జనం కాలనీ అఫీషియల్స్ అయినా కింద మాత్రం మొత్తం ఘోరంగా ఉన్నది. కాబట్టి దీన్ని నా సొంత డబ్బులతో చేస్తానని మాట ఇచ్చిన కాబట్టి ఫస్ట్ నీ అన్న మాట ప్రకారం డ్రైన్లు అయితేంది, చెట్లు అయితేంది, ఓపెన్ ప్లాట్లలో 200 ప్లాట్ల చెత్త అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి రోజు 16 నుంచి 19 మంది లేబర్ పెట్టి 8 ట్రాక్టర్లను పెట్టి 2 జేసీబీలను పెట్టి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. డ్రైన్లని, ప్రైవేట్ ప్లాట్లని, చెట్టు చేద మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఆయన సొంత డబ్బులు 14 లక్షలు పెట్టుకొని ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత మటుకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు వాటిని సొంత డబ్బులు పెట్టి క్లీన్ చేయలేదు. అది ప్రజల మీద ఉన్న ప్రేమతోటి, ఇచ్చిన మాటతోటి ఆయన నిలబడి పనిచేసిండు.
బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్కు సంబంధించి వరి ధాన్యం సేకరణకై సంబంధిత అధికారులతో కార్యాచరణ ప్రణాళికలపై రైస్ మిల్లర్లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రబీ సీజన్ సంబంధించి వరి ధాన్య సేకరణకు ఏర్పాటు చేపట్టాలన్నారు. రబీ 2025-26 వరి ధాన్య సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలోని 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాన్ని సంబంధిత అధికారులు సందర్శించి మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థానికి వచ్చే భక్తులు ఎండ దాహార్తిని తీర్చేందుకు మంచినీటి చలివేంద్రాన్ని, మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోహిత్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కేసులో ఇరికిస్తున్నారు. తాండూరు బీఆర్ఎస్ నేతలు ఫైర్. తాండూరులో 3.6 కిలోల గంజాయి పట్టివేత. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. బీజేపీ పార్టీ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.